అమ్మకి అది ఏంటిది? ఏంటిదంటే ఏది ఇవ్వాలి? నువ్వు పేరు చెప్పండి. అమ్మగా నూనె డబ్బు ఇవ్వవా? దొంగతనం చేస్తాను నువ్వేం అడిగినావు, ఏం చూపుతాను? ఏంది దొంగ అంటున్నావా? వాళ్ళని చూస్తే ఏమనుకుంటున్నాను? ఇంట్లో వాళ్ళని రానిస్తారా ఇంట్లోకి? నన్ను దొంగ దొంగ అనబడుతుంది. నీకు ఎట్లా పడుతున్నావు? నేను కాదు పిల్లగా, మరి నేను నూనె డబ్బాకొస్తే నువ్వు అవి ముడితే నేను అట్లా అనుకుంటు. బాధపడకు, ఏదో అన్నగా నువ్వు బాధపడకు. ఏందమ్మా గంత మాట అంటే? కాల్చుంటే నా జేబు చెక్ చేసుకో, నీకు అంత అనుమానం ఉంటే. ఏమో కవర్లో సప్పుడు అవుతుంది, ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేద్దాం. జేబులు అయినాయి, ఇంకా మళ్ళీ నేను తొంగనా అంటాను. ఇవేంటి? వాళ్ళు ఏం లేవమ్మా. ఇవేంటి? అమ్మ తీసుకుని మర్చిపోయినా. నూనె డబ్బాకు నువ్వు సోంపట్లకు ఎంత రేటు చెప్పు, మొత్తం ఇస్తా. సాల్తీగా నువ్వు చెప్పిన కాడికి. ఇప్పుడు నేను చూసేపటికే దానికి దీనికి రేట్ ఇస్తా అంటున్నావు, నూనె డబ్బాకు నువ్వు దీనికి. లేకపోతే ఇవి పట్టుకొని పోపదువా? ఏం కవర్ చేస్తున్నావు? నువ్వు వచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇంకేమన్నా ఉన్నాయా? ఇవన్నీ ఏంటిరా? నీ రాకట సలగుండా వచ్చిన ఆవు నువ్వు మనిషివా? చూస్తే దొంగ చూడబోతే దొరవు కదా. ఏమైంది? ఇగో దుకాణంలోకి వచ్చిండయ్యా, నూనె డబ్బు ఇవ్వన్నాడు. నేను నూనె డబ్బా కానీ పోయే వరకు ఇగో ఇవన్నీ తీసుకొని జేబులో పెట్టుకుండు. అరాపోడా నీకేం పని రా? అది ఏడ చూసినా ఇదేనా? సపరేట్ ఉండలేదు. అది వచ్చినది కదా, సపరేట్ తీసుకొని పోవాలి. ఇక దొంగతనం ఏందిరా? ఇక పొంతి అమ్మ ఏమనకు, ఆ పిసపోరుడు పాడాయండు. పిసపోరుడా? పిసోడైతే నాకు నేను ఏం చేసుకో చెక్ చేసుకోమంటాడా నన్ను? అరా అదేనారా పిసానికి? నాడు సపరేట్ నాడు. ఎండ బాగా కొడుతుంది, గడ్డి పోయివానే. ఈ ఎండకి ఏం గడ్డి వచ్చేటట్టున్నాం. అగు ఇక గడ్డి ఉంది కదా, ఉందితే మనకేంది, బర్రెలకైతే ఎత్త అయిపోయి ఎవ్వరు లేడు కదా ఇక్కడ. అబ్బో అవ్వా, పచ్చిగడ్డి తిన్నట్టు కాదు, పాలు మంచిగా ఇవ్వాలి. నువ్వు పాలు బాగా ఇస్తలేవు. నువ్వేమనుకుంటున్నావు? అరిగడ్డ ఏమో తింటలేరు, పచ్చిగడ్డికి అలవాటు పడ్డరు బాగా. భయం లేదు, పాలే తప్పటికి మంచిగా ఇవ్వాలి. తినూరి మంచిగా తినూరి, తొందర తినూరి, సరేనా? ఎండకాయ ఏమంటారు? ఎండకాయ ఒక్క మోప అయితే కోసిన ఆడ వేసిన, ఎందుకని మంచి ఇంకొక మోప పోతాం. ఒర్రేవా నేను వేసుకున్న మోప కూడా బర్రెకెత్తున్నారు. హడబర్రు ఎవర్రా నా గడ్డ ఎత్తున్నావు? అవి కూడా పిలుస్తాడు. గడ్డి ఏంది అవ్వా, ఏమంటాడో ఏమో వీడు. ఒర్రే నాది రాదే, నా ఎత్తున్నావు. నీ అబ్బాయి వస్తుంది కదా, గడ్డి అయితే ఏనైతే ఎత్తింది, మరి ఏం చేస్తాం, ఏదో ఒకటి కవర్ చేయాలి మరి. ఓరి పట్టుబడి కూడా నువ్వేనారా? బర్రె గడ్డ ఎందుకు వేసినావురా? బర్రెలకైపోతే గడ్డి నీకెత్తరేంది, మరి తింటే ఏంది గడ్డి? ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? బర్రెలకైపోతే గడ్డి నీకెత్తరేంది, మరి తింటే ఏంది గడ్డి? ఆగో నా కారటలు మాట్లాడుతున్నావురా? నేను కోసుకున్న గడ్డ ఎందుకు వేస్తున్నావు అంటున్నా? నీ గడ్డ మావాడు గడ్డి కోసి పెట్టినాక నేను వచ్చి బర్రెకే పడితే. ఓ సర్త దొడపల్లి పోడా, మీకు కిసడి కట్టినారా? మీ మొక్కడికి ఎప్పుడు పెట్టిరారా? నా గడ్డేనా కోసుకున్నది? అలా మావాడు కోసినది అంటావు, ఇంత లేకపోతే ఎందుకురా? మావాడు చెప్పిండే గడ్డి కోసి పెట్టినానే. అరే మీకు అసలు గడ్డి లేదు, నువ్వు అవతల ఆడకు, దొంగతనం చేసినావు, ఇంకా మళ్ళీ మాట్లాడుతున్నావు. ఆగో నీ గడ్డ, మరి గడ్డి కోసి మా దాలు ఎందుకు వేసినాయి? మా దాలు అయితే మా గడ్డ అనుకుని బర్రెకి ఎత్తి మీకు రావడం కొట్ట నీ తప్ప పెట్టుకుని మళ్ళీ మా దాల గడ్డి వేసి ఇంకా దొంగతనం చేసిన లేక ఇంకా నీతి మాటలు మాట్లాడుతున్నావురా? ఇక సిగ్గున్నా ఇంకా దొంగతనం చేసిన మా గడ్డి అది అంటున్నావురా?
ఇంకా దొంగతనం చేస్తే ఇంకా మాట్లాడుతున్నావు సరళ చేస్తా మరి పోడా మళ్ళీ ఎక్కడ చేస్తావు ఇంకా దొంగతనం నీ అయ్యవ పేరు కన్నా చేస్తున్నావు ఇంకా నీతులు చెప్తున్నావు మళ్ళా అరే గంటలా కోసుకున్న గడ్డిని నీ మనిషి గాడి రాను ఎందుకురా బతికి కుక్కలాగా తిరుగుతున్నావు ఊరేవాడి పోరాను మళ్ళీ ఇట్ట కలాడైపో తోలు దిగి చెంతలు ఆడేస్తా చెంతలు తోలుడేకి గడ్డి దొంగతనం చేసిన మళ్ళీ దొరుకుతాయారా బండన బూతులు ఇచ్చినాడు మనకైనా సిగ్గుమానం ఉందా చెప్పురా దావా చేసుకున్నాడా ఎంతెంత కలుపుర్రా 100 రూపాయలా అరే నాకు లేవు గారా సరే సరే నేను తీసుకొస్తా తీరా సరే ఓకే మరి ఉంటున్నా పైసలు లేపాయి పైసలు కావాలనే దావత్కి లెంగడాలు ఇంట్లోనే దుగుట్లల్లో దెబ్బలు చూడాలి పైసలు పెట్టిర్రు ఏమో చూడాలి పైసలు పెట్టిర్రు ఏమో 100 రూపాయలు దొరికినాయిరా దావత్కి అయితే బాబా అదే బాబు కాలు నొక్కితేనే మా సూపతి గారు దావత్ అన్నాక 100 రూపాయలు తీసుకున్నాయి కొట్టేదే బాబు అంతా ఎర్ర పడ్డదిరా బాగా కొట్టిండు బొక్కలు నొత్తున్నాయి బాగా బొక్కలు నొత్తున్నాయి మంట పడుతుంది మొత్తం కొట్టిండు ఈ పంత సాపండి దొంగతనం చేయకుండా అయిపో దొంగతనం చేయకపోతే మనసం పట్టదే దావత లేకపోతే మనసం పట్టదే బాబు ఇట్లా కొట్టే అవ్వ ఇంట్లో కంటే బయట ఏమైంది బయట వాళ్ళు దొంగతనం చేసిన తిట్టి విడిచి పెడతారు కానీ ఇంట్లో దొంగతనం ఎత్తే దుక్కుతూ కొడతారు బయట వాళ్ళదే మంచుకున్నారు ఇంట్లో కంటే ఈ దొంగతనం చేస్తున్నాం ఇంట్లో కొట్టబట్టే బయట వాళ్ళు తిట్టను తిట్టబట్టే ఇక మంచం లెక్క మారుతాయి నేను దొంగతనం చెయ్యా గబ్బుడు కూడా దుకాణంలో దొంగతనం చేసినట్టు గారా అన్న ఆ పూరన్ని ఇక దుకాణంలో అమ్మ చెప్పంది కాని కొట్టేది నేనే పొంతి అమ్మ అని ఆపిన ఆ పూరడు పిసపూరడు పాడేండి ఏందే మంగురు ఎత్తున్నాడు అరే కొట్టిన ఇంకా గాదెందుకు రా నీ గడ్డి కోసుకొని మోపాడు వేసుకున్న మోపు తీసుకొని బర్రెకి వేసుకున్నారు రా అంటే నాదాలు వేసింది వేసినారు బట్టి ఇంకా నన్నే మాట్లాడబట్టే ఇంకా దొంగతనం చేసింది కాక గడ్డి నువ్వు కోసినావా వాడు మైండ్ పిట్పిటే ఉంది అయితే ఇక మళ్ళీ చెప్పిన మళ్ళీ ఒకసారి వచ్చినాడు పొడ దవడ పని రాలకూడదు అని చెప్పిన ఈనాడు వీడికి అంత ఇజ్జత్ మన ఇద్దరు మీ అవ్వాయి అని చెప్పిన వాడు పిటిపిటి గారా ఆయనకు మొన్ననే చెప్పిన దొంగతనం చేయకురా నీకు అబ్బుదలేరు అని చెప్పినాను ఆయనకు అట్లా చేస్తున్నాడు వాడు గిట్ల అయితే నడదే వాడు మక్కులు వాపితే ఎవరో ఒక్కరు గంత అవుతారా చిన్న అవ నా సేదుకు దొరకాలి కానీ నేను ఆయన పని చేస్తా ఇక అవు ఉండు రాని వస్తుండ్రా మన అన్నుడు ఆలు చేయలేదు పిసిలేసింది ఏంద్రా దొంగ పట్టాడా మళ్ళీ ఎక్కడ దొంగతనం చేసినావురా చూసుకుంటూ కిందికి పోతున్నావు ఇవి నా పైసలే అవరా మళ్ళీ ఎటు పోతున్నావురా నేను ఆ దుకాణంలో పోతున్నానే నిన్ననేమో సోపోట్లాలు దొంగతనం చేసినావు రూపాయి కోటి మరి ఇయ్యలేంపు దొంగతనం చేస్తావు మీరు నన్ను దొంగ అనకురే దొంగ నువ్వు అంటురేనా మీరు దొంగ పడుతారా అంటారా నిన్ను బాగా మాట్లాడుతున్నారా ఇంకా నువ్వు దొంగ బాగా అంటున్నా 4 రోజులు దొంగతనం పనిచేసి కేంద్ర సినిమా పుట్టాడా బాగా అంటున్నావు సాట్ దొరక నాలని ఫోన్ తీయ కూర్చో ఏంది నువ్వు దొంగతనం బంద్ చేసినావా 4 రోజులు అన్నం తినకుండా ఉంటావు కానీ దొంగతనం బంద్ చేసినంటే అవ్వ నమ్మను నేను కూర్చోరా దొంగ పడుతారా అంటారా సమయంలో నువ్వు బాగా మీ మీద కత్తున్నావు ఏంట నువ్వు ఏమనుకుంటున్నావే ఎవరు గల్ల పడుతున్నావు నువ్వు మా తమ్ముడు గల్లి ఎందుకు అంటున్నారు ఇంత ఎవరు గల్లాలు పడుతున్నారా చిన్నలే పెద్దలే ఆరా అరే నీకు బాగా బిర్రు బాగా పెరిగింది ఏంద్రా సర్త తోడపని రాలి కింద పడాలి ఏమనుకుంటున్నావు ఆ పెండరత్తు మీ సంగతి చెప్తా ఒక్కొక్క సంగతి ఏం చెప్తావురా అంత మళ్ళా నాడు తిరగాలి అరే చిన్నలే పెద్దలే ఆరా ఇంకా దొంగతనం చేసి గల్ల పడుతున్నావు అందుకే నువ్వు ఈ ఆడకట్టు మోకే వచ్చావు నాలుగు కడుతున్నా కానీ ఏమో పోనాని చేతుకు దోపకబెట్టిన పని నిన్ననే అయిపోయే పాపం పోనా బయట గోస అనిపించి నాకే ఇంకా ముంగడ కనిపిస్తే సోపట్లలో తీసి జేబులో గుచ్చుకుంటా ఆడే ఏంద్రా దొంగ బుద్ధి సాత కాకపోతే ఇంత అడుక్క తినాలి అది నయం
అరే ఆ కోతుడికి అంతే రా చిన్నగా పుట్టివాడు సబ్బు. మళ్ళీ ఇంకో రూపాయి పెట్టుకోవడానికి రూపావు నిన్న అతికల్లో అంటే ఏదో మరి ఇట్లా చేసినావు అన్న మాట్లాడిన కాడ వచ్చి డైరెక్ట్ ఏం చెప్తావు అని కూడా గల్ల పడుతున్నావు. ఏమైంది అన్న ముఖం తడ పెట్టినావు? అరే నా ఇజ్జత్ ఏందిరా, నా ఇజ్జత్ పాటు మీ ఇజ్జత్ ఏందిరా? అగో నీ ఇజ్జత్ ఎప్పుడు పోయింది, మా ఇజ్జత్ ఎప్పుడు పోయింది? మనకు అసలు ఇజ్జత్ ఉందా? అరే నన్ను కూడా కొట్టిండ్రా, నన్ను కొడితే మిమ్మల్ని కొట్టినట్టు కాయారా, అందుకే నా ఇజ్జత్ అయినప్పుడు మీ ఇజ్జత్ అయినట్టు కాయారా. ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి? నాకు తెలియకనే కారా, అందుకే మీ దగ్గరికి వచ్చింది నేను. ఏదో ఒకసారి ఇటానే అబ్బా 5 ఇచ్చులు పడ్డాయి కానీ 5 అచ్చులు పడ్డాయిరా. నేను కొట్టినోడు ఓడే అసలు గాడేరా బక్క భీముడు చెంపెంకలు కొట్టిండ్రా, చూస్తే బక్క ఉన్న కానీ బాగా గట్టి పంపిండ్రా. ఏంది కానీ నిన్ను కొట్టిండా? నేను కొట్టదాకా ఏం చేసినావే? నువ్వు కొట్ట అనుకుంటా అయిపోయిగా. అరే అని కొడదామని చూసిండ్రా, అని వాళ్ళు 3 ఉన్నారు అని ఏం చేద్దాం, నేను ఒక్కనే ఉంటే మీరు ఉంటే అన్ని కొట్టడాన్ని. మేము పెద్ద పుడింగ్లేమో అని మేము ఉంటే నువ్వు కొడుదువా? మేము అడిగితే మాకు కూడా అంటూ కావచ్చు ఇవాళ. ఏంద్రా మనయ్య గాడ్ మనల్ని కొడతాడా? మనం 4 ఉన్నాం, ఒక్క నువ్వు నొక్కితే పక్క పక్కలు ఇరిపికాలి. మన సోపతి గారిని ఎవరైనా కొడతా కొట్టపేడా బలలేక కూడాలరా ఏమంటావే? అరే రసులు నువ్వు అన్నది వాస్తవమే అని నన్ను చెంపెంకలు కొట్టిండ్రా, నేను కొంచెం నువ్వు చెప్పురా ప్లానింగు. అన్నా మా దొడ్డికాడ కంక బొంగులు ఉన్నాయి, అవి వండుకొని సంపుదంపా. ఆరా ధనుష కంక బొంగులతో కొట్టురాదురా. ఆయన తిన్న తాగరం ఇక్కడ తాగిందనుకో చచ్చిపోతే ఇక్కడైతే వద్దు. అట్లయితే పెడవుతుందా మరి? అని గడ్డి కుప్ప కాలి పెడదాం ఏమంటావే అన్న? అరే రసులు గడ్డి కుప్ప వాళ్ళేట అద్దురా, ఆవులు తింటే కదరా పాపం, మనకు పాపం తగులుతుందిరా. అరే అని ఇంట్లో దొంగతనం చేద్దాంరా. ఏంటిది దొంగతనం చేద్దామా? ఏ అద్దే ఇవరకే నీ రాత మంచిగా లేదు, ఎక్కడ దొంగతనాలు చేసినా దొరికిపోతున్నావు. ఇప్పుడు ఎందుకు అవసరమా దొంగతనం చేసుడు? ఏదో ఒక్కసారి అన్న రాత మంచిగా లేక దొరికిపోయాడు, ఓకే దొరుకుతాడా? ఆనే మరి ప్లానింగ్ ఎట్లేద్దాం? నీ తెలియదారా? అరే మణిగా నువ్వు వాళ్ళ సంధిరుండు, అరే ధనుసుగా నువ్వు వాళ్ళ గేటు ముంగట ఉండు, అరే రసులుగా నువ్వు నా ఎమ్మర్రా, మన ఇద్దరం పొట్టుకున్నాం కదా సెల బుడింగ్ లెక్క ఇక్కడ వెళ్ళి అక్కడ వెళ్తాం, సరేనా? ఏమంటారా? అంతే మరి పోదామా? పోదాం. సరేపా. అన్న కొద్దిగా బాగా తినక పోదాం అలా వండుకున్నాక. ఆరా రసులు నైట్ పోతే పొద్దున కోతా అనుకుంటున్నావు ఆరా, నువ్వు బాగా చేస్తావు ఏందిరా నాకు తెలియనట్టు. అన్న నీ వరకే సైకో కానీ పార్టీలు పోదామన్నా అంటావు, అందుకే ముందు జాగ్రత్త కోసం చెప్తున్నా. అరే గట్టేం లేదురా రసులు, నైటే పోదాం. అన్న మాస్కులు అయితే ఖచ్చితంగా పెట్టుకొని రారి. అరే మనం ఒకరికి ఏర్పడద్దు, సరేనా? మళ్ళీ రోజులు పోతే అనుకోవద్దు, సరేరా. పూర్వడు అనుకోవాలి పారి. ఒకరు సిద్ధర్సగా కప్పుకోరా రే, మంచిగా జాగ్రత్తగా మాస్క్ ఫోన్ చేస్తా నైట్ నీకు. పోతున్నా మరి. సరే బాయ్. టైం ఎంత అవుతుందిరా, 12 అవుతుందిరా, దొంగ ఎత్తుకోవాలి. మనకి ఫోన్ చేస్తా. ఇంకెక్కడ పని లేదు, ఎప్పుడు ఫోన్ చేస్తా. అవతురు మనీరు ఫోన్ చేస్తారు ఆడతారు వీరేంద్రు, రాత్రి ఫోన్ చేద్దాం. అవతుడు ఫోన్లో ఆడతారు ఏమో మళ్ళీ ఎత్తా ఫోన్. అరే ఏడున్నారా? ఏమే రావారా, పోదాంరా దొంగయ్యా. అరే నువ్వు రారా ప్లీజ్ రా. అరే గత్తెందుకు అంటున్నారు? అరే వీళ్ళు ఫోన్ కడిగేస్తారేంద్ర లైన్ ఉండగానే. ఏందిరా ఎవరు దొరకపోయా ఎవడు చేసిందని ఎంత పనారా? ఉంచి ఆనాడదేమన్నారా బ్యాంకులోకి వెళ్ళి పైసలు తేకుండా అయిపో, అన్ననే ఉంచిన అయిపో. తిన్నది కాకపోయా తాగింది కాకపోయా అంతా చెత్తకపోయా, అక్కడ ఎవడని దొరకపోతే అయిపోయి.
ఒక్క కొత్త 2 కొత్తలు 2 లక్షలు. మనకు బాగలేవు, గాడికే ఉంది రాసి. ఏందిరా దొంగడు ఉరికొచ్చినప్పుడు పడుతుంది. మీ ఇంట్లో దొంగలు పడ్డరాట కానీ మా యొక్క దొంగడు నీకెట్లా తెలుసురా? గట్ల కాదే, దొంగలు ఎవరో కాదు మన ఊరోళ్ళే. అనుకున్నా ఆ, నీకెట్లా తెలుసా? చూసినావా? చూసినా ఇక వాళ్ళు ప్లాన్ వేసుకోక వీడియో కూడా చేసిన. ఇగో చూడు, ప్లాన్ చెప్తుండవు. అరే అరే పొడిగోర్రా తమ్మ, ఇగో చూడరా. పొరాలు కూడా ఆడు దొరికినరా పా. మరి ఇప్పుడు ఎట్లా దొరకాలరా మాకు? నువ్వు ఆయనకి ఏదో ఒకటి చెప్పి మా ఇంటి ఒక తోలేపోరా. కాదే, అటు దొంగతనం చేసింది కాడు అత్తడో రాడో భయపడి. అరే నువ్వు ఏదో ఒకటి చెప్పి తోలేపోరా. ఆ లాల్బాబు తింటే కొన్ని ఇస్తాను పోటీ లాల్బాబు. సరే తోలేతో పో, నేను తోలే అన్నిటి తోలేపో. వాని శర్మ ఉడేకి చెట్టు కట్టకపోతే ఇందిరా. అరే ఈడు ఎందుకు పిలిచిండ్రా మనల్ని? కాదే మన చెప్పేకి కొట్టిందిగా సారీ పతం కావచ్చు. అంతే అంటవా రా? అంతే కావచ్చు. ఒకసారి పంప. పోలేదు, పోదాంపా. ఏం పనే రమ్మన్నారట? మీరు మా ఇంట్లో దొంగతనం ఏం చేసిర్రా? మేము చేసిన దొంగతనం మేము చేయలేము. అవురా, 2 రోజు దొంగతనం చేస్తాడు. మీకేందిరా చక్కగా పడుకోక, మీరు గీసడం కలుతుర్రా? అవు మేము ఎప్పుడు చేసినా దొంగతనం, మీరు మమ్మల్ని అంటారు. మేము ఎక్కడ చేసినామని అంటున్నా? మీరంతా ఏమేమి చేసిర్రు అంతా వీడియో తీసిర్రా? అక్కడ చూపెట్టండి నాకు. అంటే దొంగతనం చేయాలి, ఇది చేయాలి, అది ఎత్తుకురాలి, ఇవి ఎత్తుకురాలి, మొత్తం సైకిల్ ఎత్తురు గారా. ఆ మాటలన్నీ పడ్డాయి. నువ్వు ఆ వీడియో మొత్తం చూసినా? మీరు ఏడ మాట్లాడుకున్నారా? ఆ చెట్టు కింద చూసి మాట్లాడదా? అందుకో నవ్వడు, అందుకుని తింటారా వీళ్ళు? ఉత్తరం తింటారా? ఇంకా మేము ఎక్కడ చేసినాం అంటాడు. చెప్పారా? ఇంకా కంక పొంగులు పడితే అమ్ముతారట నన్ను మీరు. పెద్ద పోటుగాలట వీళ్ళు. ఫస్ట్ దొంగతనం చేద్దామని ఎవరు అన్నారు? ఓ ఈ లంగోడే అన్నాడు. అరే మేమా ఈ పోరాణం ఏం లేదురా, ఈయనదే మొత్తం జుంగంది. ఈ నేత్రాలు రేవు కత్తరు. అందుకోరా అందుకో. నువ్వేందే నువ్వు బాగా మాట్లాడుతున్నావు? దొంగతనం చేసినావా? కొడతా అంటున్నావు, ఎత్తుకోటే నువ్వు బాగా కొడతా అంటున్నావు. నా వెనక 3 ఉన్నారు. ఏంటిరా బాగా తెస్తున్నావు? ఏంటి? దొంగతనం చేసినాక మాట్లాడుతున్నా.